యేసునామమున మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాను. కొంత సమయాన్ని మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వాళ్ళలో పాల్గొన్న నిండుగా వాక్య పీరులో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన రీతిగా వాళ్ళు పాల్పొందడానికి కృప దయచేది. చదువుకున్న లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించాను. మా తండ్రి, వాక్యం వెళ్ళేడుతో వెలుగు మాలో తీసుకుని రండి. సమయోచిత సాయం మీరు నాకు అనుగ్రహించి మీరు మయ పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు మార్చి చదువుకుందాం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకు నుండి చాలదేమో వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడి ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని చెప్పగా అనగా అతడు మేము నెరగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 13 ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, 2 గుంపులు ఉన్నాయి. మనం చూసాము ఇక్కడ 2 గుంపులు. ఒకటి బుద్ధి గల కన్యకలు, రెండవది బుద్ధి లేని కన్యకలు. అవునా? బుద్ధి గల కన్యకలు తమ సిద్ధులలో నూనె కలిగి ఉండి వారు ప్రభుని ఎదుర్కొంటకు సిద్ధపడుతూ వచ్చారు. బుద్ధి లేని కన్యకలు సిద్ధులలో నూనె లేకున్నప్పటికీ కూడా ప్రభును కలుసుకోవడానికి ఇద్దరు వెళ్ళారు. అయితే బుద్ధిగల కన్యకలు మహాశ్రమల కాలంలో చెందినటువంటి వారని మనం చూసాం. ఇవన్నీ చూసిన సంగతులు మనము సమయం మనకు సరిపోదు. ఈ దినం సాధ్యమైతే పూర్తి చేస్తాను. ఇక్కడ బుద్ధి గల వారికి, బుద్ధి లేని వారికి 2 రకాలైనటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం. బుద్ధి గలవారు మారుమనసు పొందినవారు, పాప క్షమాపణ పొందినవారు, విమోచింపబడినవారు, యేసు రక్తంతో తమ పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడినవారు, ఆయన ప్రభు రాకడ కొరకై సిద్ధపడుతున్నటువంటి వారు. బుద్ధి లేని కన్యకలు వీరు మారుమనసు పొందిన వారు కాదు, విమోచింపబడిన వారు కాదు, రక్షింపబడిన వారు కాదు, యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడిన వారు కాదు. ఆచారాలు శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. ఏమిటి? ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇస్తారు. కానీ వారు మారు మనస్సు పొందలేదు. మనం గత 2 వారాల్లో మనం చూసాము. మారు మనస్సు పొందిన వ్యక్తి ఎవరు చెప్పండి? మారు మనస్సు పొందిన వ్యక్తి ఎవరు? చిన్న కుమారుడు తండ్రి యొద్ద ఆస్తి పంచుకొని దూరదేశం వెళ్ళి తన స్నేహితులతో తన ఆస్తి అంత ఖర్చు చేసిన తర్వాత అందరు స్నేహితులు తనను విడిచి వెళ్ళిపోయారు. ఈ ఒక్కటి మాత్రం మిగిలిపోయాడు చిన్న కుమారుడు. తనకు ఉద్యోగం లేదు, తినడానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక పందులు కలిగినటువంటి వ్యక్తి దగ్గర పందులు మేపడానికి
వెనకాడని పని వెనకాడకుండా దాని కుదిరి ఏం చేశాడు, పందులు మేపడానికి సిద్ధపడ్డాడు. ఆ పందులు మేపి ఆయన ఇచ్చే జీతాన్ని తనకు సరిపోతుంది అనుకున్నాడు. అయితే తినడానికి తిండి లేదు కనుక పందులు మేపుతూ వచ్చినప్పుడు పందుల యొక్క పొట్టును తినడానికి వెనకాడలేదు. ఎవరు? ఈ చిన్న కుమారుడు ఆకలి బాధతో ఉన్నాడు కనుక పందులు తినే పొట్టును తింటూ ఉన్నాడు. ఆ పందుల యజమాని వీడు వచ్చినప్పటి నుండి పందులన్నీ చిక్కిపోతున్నాయి, కారణం ఏమిటి అనుకున్నాడు. ఒక దినం చూస్తే ఏమైంది, పందులు తినే పొట్టు వీడు తినడం ఆరంభించాడు. అవునా? ఆరంభించాడు. అప్పుడు ఆ యజమానుడు ఏం చేసినాడు, తన పని నుండి తొలగించాడు. ఇప్పుడు ఆ యజమానుని పందులు మేపే ఆ ఉద్యోగాన్ని వదులుకొని తిరిగి చివరికి తాను డిసైడ్ చేసుకున్నాడు. ఏమని? నా తండ్రి యొక్క అనేక మంది పనివారు ఉన్నారు, నా తండ్రి వద్దకు వెళ్ళి నేను బతిమాలుకొని ఏం చేస్తానన్నాడు. చదవండి ఆ మాట ఉంది, లూకాసు వార్త 15వ అధ్యాయం 17 నుండి చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు చూడండి, బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారా, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. చూసావా ఏమన్నాడు? ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. తండ్రి ఆస్తి పంచుకున్నంత వ్యర్థం చేసిన చివరికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి యొద్దకు వెళ్ళి ఏమంటాడు? తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీటును పాపము చేస్తిని. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొంటకు యోగ్యుడను కాను. నన్ను నీ కుమారుని వాళ్ళు ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి, కూలి వారిలో ఒకనిగా పెట్టుకో, కుమారునిగా కాదు. అవునా? నిజమైన పశ్చాత్తాపం కలిగి తండ్రి యొద్దకు క్షమాపణ కోరుకుంటున్నాడు. క్షమాపణ కోరుకున్నప్పుడు తండ్రి కూడా తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వస్తాడని కనిపెడితే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనం చూశాం. అయితే ఏం జరిగింది? కుమారుడు గడ్డము, మీసాలు, వెంట్రుకలు అన్ని పెరిగాయి, బట్టలన్నీ మురికి అయిపోయి దూరం నుంచి వస్తూ ఉంటే తండ్రి ఇంటి పై నుండి చూసుకుంటూ నా కుమారుడు వస్తున్నాడని ఏం చేస్తున్నాడు? నడకను బట్టి కనిపెట్టి చూసి సంతోషముగా కౌగులించుకున్నాడు. వీని దగ్గర వాసన వస్తుంది, లేకపోతే దుర్వాసన ఉంది, నేను ముట్టను అని అన్నాడా? అనలేదు. నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి నా దగ్గరకు వచ్చాడు అని సంతోషంతో చేర్చుకున్నాడు. కుమారుని పాపములన్నిటి క్షమించాడు అని అర్థం. దాని అర్థం ఏంటి? వాడికి గత దినాల్లో దేవునికి తండ్రికి విరుద్ధంగా చేసిన పాపానికి వాటిని క్షమించి సంతోషముగా తండ్రి చేర్చుకుంటున్నాడు. మన జీవితంలో కూడా ఎక్కడైతే దేవునికి విరుద్ధంగా తలంచి యోచించి క్రియ చేస్తామో, పాపం చేస్తామో, ఆ ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు, మన నిజస్థితిని తెలియచేసినప్పుడు, మన పాపమును బట్టి నిత్య శిక్ష పాత్రలు కాకుండా ఉండటకై ఆ ప్రభు ప్రేమించి చేసుకొచ్చిన వారి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న వెంటనే ఏం చేయాలా? చిన్న కుమారుడు క్షమాపణ వేడుకున్న రీతిగా మనము క్షమాపణ వేడుకుంటే ఎంత భయంకరమైన పాపి అయినా సరే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లగా చేస్తాను. నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను అని యెషయా 1:18 చూస్తాం. కనుక ఎంత భయంకరమైన పాపులైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే బుద్ధిగల కన్యకలు ఆ విధంగా
సిద్ధపడి ఎదురు చూస్తూ ప్రభు రాక కొరకు ఎదురు చూస్తా. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే ఈ రెండు గుంపులు ఎవరు? మారుమంచు పొందని వారు, మారుమంచు పొందినటువంటి వారు, రక్షింపబడిన వారు, రక్షణ పొందని వారు. ఆ రక్షణ పొందిన వారు ఎవరంటే బుద్ధి మారలేదు, మారుమంచు పొందలేదు, తమ క్రియలు మారలేదు, సినిమాలు, డ్రామాలు, నాటకాలు, లోక ఇచ్చలు మారలేదు, కానీ ఆచారాలు చేస్తున్నారు. ఏమని? ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, మరి గుడికి వెళ్తారు, దేవుడు భావం దేవుడికి ఇస్తారు, కానీ మనస్సు మారలేదు, మనస్సు మారలేదు. అందుకంటాడు ఇక్కడ ఏమంటున్నాడంటే బుద్ధి. ఇక్కడ ఒక నిజముగా ప్రభునందు విశ్వసించిన ప్రతి వాళ్ళు దేవుని ఆత్మ ఉంటుంది. ప్రభునందు విశ్వసించిన వాళ్ళు ఏముంటుంది? దేవుని ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుతామో, మారుమచ్చు పొందుతామో, యేసు రక్తంతో మన పాపాలు కడుక్కుంటామో, దురాత్మ వెళ్ళిపోయి దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుంది. దేవుని ఆత్మ నివాసం ఎప్పుడైతే చేస్తుందో వారు ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉంటారు. ఈ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు, పేరుకు క్రైస్తవ జీవితం కలిగినటువంటి వారిలో దురాత్మ ఉంటుంది కనుక, దేవుని ఆత్మ వారిలో లేదు కనుక, వారు కూడా ఆచారాలు చేస్తున్నారు కనుక, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడనే సంగతి కేక వినబడగాని 3వ వచనం చదవండి. మత్తయి 25:3. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఏం చేసినారు? బుద్ధి లేని వారు తమ దీటులు పట్టుకొని ఏం చేసినారు? నూనె తీసుకొని పోలేదు. తమతో కూడా నూనె తీసుకొని పోలేదు అంటే ఏంటి? మారుమనసు దేవుని ఆత్మ మనలో ఉంటే ఆటోమేటిక్గా వారు ప్రభును ఎదుర్కొంటారు. కానీ వాళ్ళు నూనె లేని కారణాన్ని బట్టి ఏమైనారు? తర్వాత 4వ వచనం చూడండి. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఏం చేస్తున్నారు? నిజం. కనుక ఇక్కడ బుద్ధి లేనటువంటి వారు, బుద్ధి గల వారు ఇద్దరు పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెల్లగానే వెళ్ళిపోయినారు. కానీ ఏం జరిగింది అక్కడ చెప్పండి? ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు ఎత్తబడ్డారు? బుద్ధి గలవారు ఎత్తబడినారు, బుద్ధి లేని వారు విడిచిపెట్టబడుతున్నారు. అంటే బుద్ధి గలవారు ఎత్తబడిన ఇక్కడ ఏమంటారు చూడండి. 6వ వచనం చదవండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు ఆ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక ఈ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కున్నాడని చెప్పిరి. చాలు. ఇప్పుడు ఎంతవరకు మనకు అర్థమైంది? బుద్ధి మారలేని వారు అంటే మారు మనసు పొందలేదు. మారు మనసు అంటే బోధించే బోధకులకే మారు మనసు లేకపోతే వారిని వెంబడించే వారికి మారు మనసు ఉంటుందా? చెప్పండి. బోధించే బోధకులకే మారు మనసు లేకపోతే వారిని వెంబడించే వారితో కూడా ఆరాధనలు, పాటలు ఇవన్నీ పాడుతూ ఉంటే వారికి మారు మనసు ఉంటుందా? మారు మనసు అంటే తెలియదు, రక్షణ అంటే ఏందో తెలియదు వీళ్ళకి. చూడండి, అలాంటి వారు ఈ దినాల్లో బోధకులు అయిపోయారు. అందుకే ఇక్కడ ఏమంటారు? బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏంటంటే గారడి సీమోను ఉన్నాడా? గారడి సీమోను ఏం చేస్తున్నాడు? ఆయన ఫిలిప్పు వాక్యం చెప్తూ ఉంటే ఆయన వాక్యం ద్వారా విశ్వసించాడు, నమ్మినాడు. అంటే ఈ గారడి చేసుకుంటూ ఆ ప్రజలందరినీ మోసం చేస్తూ తన వైపు తిప్పుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైతే ఫిలిప్పు తన సువార్త ప్రకటిస్తూ వచ్చినాడో అప్పుడు తన నిజస్థితిని తాను గుర్తించి నమ్మి ఏం చేసినాడు? ఆయన వెంబడిస్తున్నటువంటి ప్రజలతో అన్నాడు, ఫిలిప్పు చెప్పే మాటలు మీరు నమ్మి ఆయన చెప్పినట్టుగా మీరు నడుచుకోండి అన్నాడు. అయితే
ఈ గారడి సీమోను ఏం చేసినాడు? నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. ఆయన దేన్ని నమ్మినాడు? గారడి సీమోను నమ్మినాడు. దేన్ని నమ్మినాడు? సూచక క్రియలు. ఆ ఫిలిప్పు చెప్తున్న మాటలను నమ్మినాడు. అర్థమైందా? ఫిలిప్పు చెప్తున్న మాటలు నమ్మి ఏం చేసినాడు? బాప్తిసము తీసుకున్నాడు. కానీ మారు మనసు పొందలేదు. మారు మనసు, ప్రభువును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించలేదు. ఆ సర్వలోక సృష్టికర్తన ఆ మహాదేవుడు నా పాపముల కొరకు భూలోకంలో జన్మించాడు, నా పాప శిక్ష శిలువ భరించాడు, నా కొరకు రక్తమంతా కార్చాడు, చనిపోయి సమాజమే తిరిగి లేచినాడని విశ్వసించి తన పాపను యేసు రక్తంతో కడుక్కున్నవాడు కాదు. ఎందరైతే యేసు రక్తంతో తమ పాపను కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడతారో అట్టి వారికి పాప క్షమాపణ, శాంతి, సమాధానం, నిత్య జీవానికి వారసులుగా చేసుకున్నారు. అయితే క్రైస్తవులుగా ఉన్నారు, నమ్మినారు, ఆయన బోధ నమ్మినారు, కానీ మారు మనసు పొందినవారు కాదు. తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వారు కాదు. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి. ఏమంటున్నాడు? ఇంతవరకేమో తనను వెంబడించమన్నాడు, ఇప్పుడు పేతురును ఫిలిప్పును విడకండి అంటాడు కదా. చదవండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాన్ను వారి యొద్దకు పంపిరి. చూడండి 21-22 చదవండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక. చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపవచ్చును. ఆయన ఫిలిప్పు మాటలు నమ్మాడు, కానీ దేవుని నమ్మలేదు, యేసు ప్రభును నమ్మలేదు. తన బాప్తిసం తీసుకున్నాడు, కానీ పాప క్షమాపణ లేదు, మారు మనసు లేదు. అప్పటి మధ్య కొందరు ఏం చేస్తారంటే ప్రభువుల దగ్గర రాగానే తమ పాపలు ఒప్పుకున్నట్టుగా చేస్తారు, మళ్ళీ పాపం చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే నిజమైన మారు మనసు విషయంలో బాప్తి సంఘంలోనికి వారు రాలేదు కనుక, నువ్వు మారు మనసు పొందలేదు కనుక ఇప్పుడైనా మారు మనసు పొందు అంటాడు. ఏమంటాడు? నీ హృదయము దేవుని సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని నీ జన్మ కర్మ పాపములు యేసు రక్తముతో కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడి ప్రభును రక్షకుడుగా అంగీకరించి అని చెప్పినట్టుగా నడుచుకున్నట్లయితే ఆ ప్రభు క్షమించవచ్చు అంటాడు. కనుక మన జీవితంలో మారు మనసు పొందినామా, పరలోక రాజ్యం వెళ్ళాలంటే, నిత్య జీవానికి వారసులం కావాలంటే, నిత్యానందము పరలోకంలో పొందాలంటే, మనం భూలోకంలో ఉన్నప్పుడు సజీవులుగా ఉండగానే మనం పాపిని గ్రహించి పాపములు ఒప్పుకొని పాపములు విడిచిపెట్టాలి. చాలామంది ఈ దినాల్లో దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే మారు మనసు రక్షణానుభవంలోనికి వారు నడిపించబడ్డం లేదు. కారణం ఏంటంటే పాపిని గ్రహించి పాపములు ఒప్పుకొని పాపములు విడిచిపెట్టినప్పుడు నిత్య జీవానికి వారసులుగా చేయబడతారు. ఆ కార్యం లేని కారణాన్ని బట్టి వాడు విడిచిపెట్టబడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాము. చూడండి, మనము ఆ దేవుని ఇక్కడ ఒక మాట చూస్తాడు. గలతీ 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. గలతీ 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఏం చేసినాడు? దేవుని ఆత్మ మనలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుని ఆత్మ విషయంలో మీకు చెప్పడానికి, ఎవరైతే మారు మనసు పొందినారో దేవుని ఆత్మ వారి హృదయంలో నివాసం చేస్తుంటారు. ఎవరైతే మారు మనసు పొందలేదో
వాళ్ళు దేవుని ఆత్మ వారిలో ఉండదు. ఇప్పుడు బుద్ధి లేని వారు ఏం చేస్తున్నారంటే, మా నూనె, మా సిద్ధంలో నూనె లేదు కనుక మాకు నూనె ఇవ్వండి. నూనె పరిశుద్ధ దేవుని ఆత్మకు సూచన, అర్థమైందిగా. అయితే ఆత్మను మార్కెట్లో దొరుకుతుందా? దేవుని ఆత్మ ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే యేసు రక్తముతో తమ పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడతారో, అట్టి వారిలో దురాత్మ వెళ్ళిపోయి దేవుని ఆత్మ వారి హృదయంలో నివాసం చేస్తాడు కనుక, దేవుడే వారి నివాసం చేస్తాడు. ఇంకా ఆత్మను వారు కొనడానికి వెళ్ళిన కూడా దొరుకుతుందా? దేవుడు ఇవ్వాల. కనుక ఇక్కడ ఏమంటాడంటే, విశ్వసించిన వారికి దేవుని ఆత్మ వరముగా ఇవ్వబడినది. విశ్వసించిన వారికి దేవుని ఆత్మ వరముగా ఇవ్వబడినది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43, 44 చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో, చూడండి, ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. ఏమొచ్చింది? దేవుని ఆత్మ వారిలోనికి వచ్చింది. అవునా? కనుక దేవుని ఆత్మ ఎన్నది చూడండి, 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 15 నుంచి చదవండి. నేను మాట్లాడనారంభించినప్పుడు, చూడండి, నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిరని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు ఏం చేయాలా? దేవుని ఆత్మ మనల్ని నివసించాలి అంటే ప్రభువుని యేసునందు విశ్వాసము ఉంచిన మనకు అనుగ్రహించినట్టు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వారునని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. ఏం చేసినారు? దేవుని మహిమపరిచిరి. దేవుని కనుక పరిశుద్ధాత్మ పొందుటకు డబ్బు పెట్టవలసిన అక్కర్లేదు, ఖర్చు చేయవలసిన అక్కర్లేదు, మార్కెట్కి వెళ్ళవలసిన అక్కర లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఆ దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. అర్థమైందా? దేవుని ఆత్మ వస్తుంది. పెళ్లి కుమారుడు ఇగో వచ్చినాడని కేక వినబడగానే 25:10 చదవండి. మత్తయి 25:10. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఏం చేసినారు? ఎవరైతే సిద్ధముగా ఉన్నారో ప్రభు రాగానే ఏం చేయబడ్డారు? ప్రభుతో కూడా ఎత్తబడినారు. ఎత్తబడిన తర్వాత వీరు మార్కెట్కి వెళ్ళారు. ఎవరు? బుద్ధి లేని వారు, మారుమచ్చు పొందని వారు, తమ పాపములు యేసు రక్తముతో కడుక్కోకుండా, పరిశుద్ధులుగా తీర్చబడకుండా మరి కొనసాగుతున్న క్రైస్తవ ఆచార సాంప్రదాయం కొనసాగుతున్న వీళ్ళు మరి దేవుని ఆత్మ అనే నూనె వాళ్ళు లేదు కనుక మార్కెట్కి వెళ్ళి వచ్చే వరకు ఏమైపోయింది? వీరు ప్రభు వచ్చినాడు, వీరు బుద్ధి గలవారు ఎత్తబడి తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత ఈ బుద్ధి లేనటువంటి వారు, మారుమచ్చు పొందిన వారు తలుపు కొడుతూ ఉంటే ఏం జరిగింది? అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని కొడుతురా. చదవండి అన్నమాట. అంతట తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. చూసావా? ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగాను. ఎందుకు చెప్పండి? చాలా మంది ఒకటి గుర్తొస్తుంది, పరిచయం చేస్తున్నటువంటి వారి యొక్క పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోధకులు చాలామంది స్వస్థపరుస్తూ ఉంటారు. నానా రకములైన బాధలు తిరుగుతుంటారు. దయ్యాలు వెళ్ళిపోతాయి. అవునంటారా లేదా? అన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత వారికి మారు మనసు, బోధకులు కానీ మారు మనసు వారికి ఉండదు కనుక ప్రభు వచ్చినప్పుడు వారు ప్రభుతో కూడా ఎత్తబడరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చదవండి.
ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా? చూశారు ఏమన్నాడు? మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. ప్రభు అని ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడు? వారు అలాంటి వారితో ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారు నా యొద్దకు తెలుపండి వారితో చెప్పుదును. చూడండి, దయ్యాలు వెళ్ళగొడితే అక్రమమా? రోగాలు బాగు చేస్తే అక్రమమా? చెప్పండి. ఒక మేలే చేస్తున్నారు కదా, చేస్తున్నారు లేదా? ఎందుకు అక్రమం చేస్తున్నారు అన్నారు? వారికి బోధించేది మొదట పాపి పరిశుద్ధుడు కావాలి. పరలోకంలో మీ ఆత్మ పరలోకం చేరాలంటే బైబిల్లో ఉంది. ఏమని? ప్రసంగిలో ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మళ్ళా చేరును. మన ఆత్మ పరమాత్మ వెళ్ళాలంటే, నిత్యానందం పోవాలంటే పరలోక రాజ్యంలో అది పరలోకం అంటే చొక్కమైన బంగారంతో అలంకరింపబడిన పట్టణం, అది శుద్ధ సువర్ణంతో అలంకరింపబడిన పట్టణం. ఆ ఏ మనుషుల ద్వారా కట్టబడింది కాదు. దేవుడే అక్కడ పరిశుద్ధులందరికీ సిద్ధపడినటువంటి భవనాలు, ముత్యములు, మాణిక్యములు, కెంపులు, వైద్యులు వీటన్నిటితో కట్టబడినటువంటి భవనం. అక్కడ చొక్కమైన బంగారం అంటే భూలోకంలో మనం చూసేది చొక్కమైన బంగారం కాదు. అక్కడ ఆ చొక్కమైన బంగారంతో భవనాలు, ఇండ్లు మన కొరకు, పరిశుద్ధుల కొరకు కట్టబడుతున్నాయి. ఆ భవనాల్లో మనం ఉండాలంటే చొక్కమైన బంగారము లాగా ఆత్మీయ మన జీవితం మనం ఈ భూలోకంలో కలిగి ఉండాలి. అంటే ఏ రకమైన పాపం మన హృదయంలో ఉండకూడదు. ఒకవేళ మనం జన్మ పాపం, కర్మ పాపం చేస్తున్నాం, జన్మతో పాపం ఉంది కనుక కర్మ పాపం చేస్తున్నాం. తెలిసి తెలియక చేసిన పాపాల విషయంలో ఏం చేయాలా? మన పాపముల కొరకు క్రీస్తు చనిపోయాడు, రక్తమంతా కార్చాడు కనుక మనం తెలుసుకోవాలి. పాపలని గ్రహించాలా, పాపములు ఒప్పుకోవాలా, పాపములు ఇచ్చిపెట్టి యేసు ప్రభువా మీరు నా పాపాల కొరకు చనిపోయి సమాధి తిరిగి లేచావు, నేను నమ్ముతున్నాను తండ్రి, మీరు కాచిన పరిశుద్ధ రక్తంలో నా జన్మకరం పాపాలు క్షమించు, నన్ను నీ కుమార్తెగా నీ కుమారునిగా చేసి నన్ను నీ బిడ్డగా చేసుకోమని ఎందరైతే తమ పాపలు యేసు రక్తంతో కడుకొని పరిశుద్ధులుగా తీర్చబడతారో అట్టి వారిలో దేవుని ఆత్మ నివాసం చేస్తుంది. వారి పేరు ఆయన జీవగ్రంథంలో రాసుకుంటాడు. ప్రభు ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు లోకం విడిచిపెట్టినా ఆయన కేక వినవాడా ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోతాం. పరలోకంలో ఉండాలంటే భూలోకంలో ఉండగానే మనం ఎవరమైనా సరే జన్మ కర్మ పాపములను యేసు రక్తంతో కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడాలి. ఈ గారడి సిమోను నమ్మినాడు కానీ పాపం మారుమనసు పొందలేదు, పాప క్షమాపణ పొందలేదు. కనుక నువ్వు ఎప్పుడైనా మారుమనసు పొందు అంటాడు. అవునంటారా లేదా? కనుక ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందు వారి ఎవరు బుద్ధి గలవారు ఎత్తబడతారు, బుద్ధి లేని వారు. మొదటి దశలోనికి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 15, 16, 17. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరుతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఏం చేస్తారు? క్రీస్తునందుండి మృతులైన వారు అంటే ఎవరైతే మారుమనసు పొందినారో, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినారో, యేసు రక్తంతో కడగబడి ముందుగానే ప్రభువును నిద్రించి మీకు చెప్పినాను. తెలియని వారు ఉన్నారు కనుక మరొకసారి చెప్తాను. ప్రభువును నిద్రించిన వారు అంటారు, కొందరిని చనిపోయిన వారు, కొందరిని చనిపోయినారు అంటారు. అవునా? చనిపోయినారు అని ఎవరిని అంటారు? ప్రభునందు నిద్రించినారు అని ఎవరిని అంటారు? చెప్పండి. కదా మారుమనసు పొందిన వారిని, యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కున్న వారు చనిపోతే వారిని ప్రభునందు నిద్రించిన వారు అంటారు. నిద్రకు కారణం ఏంటంటే నిద్రించిన వారిని తట్టితే లేపుతారు. అవునా? లేస్తారా లేవరా? ఏంటి
చనిపోయిన వారు లేస్తారా? ఎవరు చనిపోయినారు? తమ పాపలు యేసు రక్తముతో కడుక్కోకుండా, మారు మనసు పొందకుండా ఆచార క్రైస్తవ సాంప్రదాయం కొనసాగుతూ ఉంటే, ప్రభువును రక్షకుడుగా మేము కూడా క్రైస్తవులమే, దేవుని పిల్లలమే అని చెప్పుకుంటారు, కానీ పాపములు విడిచిపెట్టలేదు, యేసు రక్తంతో తమ పాపాలు కడుక్కోలేదు. అలాంటప్పుడు ఎత్తబడతారా? వారిని అంటారు చనిపోయినారు అంటారు. ఎవరైతే యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కొని ప్రభునందు చనిపోయినారో వారిని నిద్రించినారు అంట. నిద్రించిన వారు అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ 10 మంది కన్యకల్లో 5 మంది సిద్ధంగా ఉన్నారు, 5 మంది సిద్ధంగా లేరు. అయితే ఇద్దరు నిద్రపోయారు, ఇద్దరు కూడా నిద్రపోయారు. అయితే ప్రభు వచ్చినప్పుడు 5 మంది బుద్ధి గల వారు ఎత్తబడ్డారు, బుద్ధి లేని వారు విడిచిపెట్టబడ్డారు. సంగతి ఏంటంటే ఇక్కడ అందుకే స్పష్టం. మరొకసారి చదవండి ఈ మాట. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రభు ఎట్లొస్తాడు? ప్రభు ఎట్లొస్తాడు భూలోకానికి? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో, మరి దేవుని బూర శబ్దముతోను పరలోకం మీద దిగి వస్తాడు. అవునా? అప్పుడు బుద్ధి గల వారు ఏం చేస్తారు? పాపాలు కడుక్కున్న వారు ఎత్తబడతారు, తక్కిన వారు విడిచి. ఆమె సజీవులమై నిల్చుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశం అంటే చూడండి, తెలియని వారు ఉన్నారు కనుక ఇప్పుడు మనం పరిశుద్ధులం, ప్రార్థన చేస్తున్నాం, ఆయన రాకడకు ఎదురు చూస్తున్నాం. ప్రభునందు మొదట నిద్రించిన వారు లేపుతున్నారు. సజీవులమైన మనము, ఆయన రక్తముతో కడగబడిన పరిశుద్ధులమైన మనము, ఆయన రాకకు సిద్ధపడుతున్న మనం, మహిమ దేవుతో మనం కూడా ఎత్తబడతాం. అప్పుడు అందుకంటాడు, ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు ఎత్తబడతారు. అర్థమైందా? కనుక ఎవరు ఎత్తబడతారు? ఆ ఎత్తబడే నిరీక్షణ నేను కలిగి ఉన్నామా? అలాంటి ప్రార్థనా జీవితము, పవిత్ర జీవితము, పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నామా? ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రార్థన సహవాసంతో ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. మీకు చెప్తున్నాను, అందరు బోధ చేస్తారు, ఏమంటారు? ప్రతి వారు దేవుని వాక్యమే చెప్తారు. మరి అక్కడ మొత్తం 7:21-22-23 అక్రమం చేయవారులారా అన్నాడు. ఎందుకు వాళ్ళను చెప్పండి? వారు మారుమనసు విషయం చెప్పరు. వారికి మారుమనసు లేదు కనుక బోధించే వారు వినేవారికి కూడా మారుమనసు విషయం చెప్పరు. అక్రమం చేయవారు అంటున్నాడు, అందుకొరకు వాళ్ళని. అర్థమైందా? ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే పాపి పరిశుద్ధులు కావాలా, పరలోకం చేరుకోవాలా. అది దేవుని ముఖ్య ఉద్దేశం. ఈ రోగాలు పోతాయి, వస్తాయి. ఈరోజు ఒక రోగం ఉంది, తర్వాత ఇంకో రోగం రావచ్చు. ఏమంటారు? వస్తున్నా లేదా? కనుక రోగాలు పోతాయి, వస్తాయి. కానీ అంత మనం చనిపోయిన తర్వాత, నిద్రించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలి. ఆ బోధ మీరు చేయకుండా అద్భుతాలు చేస్తున్నాం. చూస్తాము, ఇక్కడ చూస్తుంటే ఒక సేవకుడు, పాస్టర్, ఆయన ఎంటికలు తెల్లగా, డ్రెస్ కూడా తెల్లగా, కంప్లీట్గా. ఆయన ప్రజలందరూ ఈయన ఎవరో బాస్యా అని అనుకుంటే చివరికి ఏమైనా ఇట్ల వరకు అందరు పడిపోయారు. అందరూ ఇక్కడ ఎక్కడో అక్కడ పడిపోయి ఇట్టు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటే ఒక బోధకుడు అన్నాడు, దేవుడు అల్లరికి కర్త కాడు. ఏంటికి? దేవుడు అల్లుయా అల్లుయా అల్లు అల్లు అనడం అంటే బైబిల్లో హల్లెలూయా బోధ చేసేటప్పుడు హల్లెలూయా అని ఎక్కడైనా ఉందా? శిష్యులు చెప్పారా? బోధకులు చెప్పారా? అపోస్తలులు చెప్పినారా? యేసు ప్రభు చెప్పినారా? చెప్పండి. వాక్యం చెప్తూ హల్లెలూయా హల్లెలూయా అన్న వాస్తవమేనా? బైబిల్లో ఉన్నదా? చెప్పండి. నేను తప్పు చెప్తున్నానా? ఉంటే నాకు చెప్పండి, నేను కూడా చేస్తాను. ఏమంటారు? నేను కూడా చేస్తాను. ఏమంటారు? దేవుని ఆత్మ వారిలో ఉండదు కనుక ప్రజలందరికీ వారిని
తప్పు మార్గంలో పట్టిస్తే వారు నరకానికి వారిని వెంబడించిన వారిని కూడా వేల మంది వెళ్తారు. ఇక్కడ కొద్ది మంది ఎందుకున్నారు చెప్పండి, ఇక్కడ కొద్ది మంది ఎందుకున్నారు? ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, విశాలమైన మార్గంలో ఎందుకు విచ్చలవిడిగా తిరిగే వారికి వద్దన్న కూడా వెళ్ళిపోతారు, అక్కడికి రమ్మంటే కూడా రారు ఇక్కడికి. ఎందుకు వస్తామా, మళ్ళొకసారి రామంటారు. ఈ భక్తిలో నిలవాలంటే అంత సులువే, అది సులువే, కానీ ఆ రకమైన భక్తి మనలోకి రావాలి. దేవుడి కృపకే పాత్రలు అవుతారు, కానీ లేక ఇంకేముండనే ఉండదు. అందుకే అంటాడు చూడండి, 1 కొరింథీయుల రాసిన పత్రిక 15:51 నుంచి చదవండి. సహోదరులారా, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని, మేమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే దేవుని బూరం అవుతుంది, దేవుని స్వరం వినబడుతుంది. 1 కొరింథీయులు 15:51 నుంచి చదువుతున్నారు చూడండి. ఏమంటారు ఇక్కడ? మరొకసారి, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే. చూడండి, మా దినాల్లో ఆ సేవకుడు వాక్యం చెప్తూ ఒక్క రెప్పపాటున అంటే ఎన్ని సెకండ్లు అయితే చెప్పండి, ఇట్లా చూడు, ఎన్ని సెకండ్, 1 సెకండ్ ఎత్తపడతారు, ఇట్లా రెప్పపాటున ఎగిరిపోతారు దేవుని ప్రజలు, పరిశుద్ధులు. మరి ఆ ప్రభువును నిద్రించే అందరు కూడా ఏమవుతారు? ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. మార్పు అంటే ఇప్పుడు ఇట్లే ఉన్నాం, కానీ మన మహిమ దేవతో వెళ్ళిపోతాం. మహిమ దేవతో అది ఎవరికి కూడా తెలియదు. ఎత్తబడతా. ఇంకేమంటాడు? కడబూరం మ్రోగగానే మార్పు పొందుదు. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ అక్షయమైనది ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. అర్థమైందా? కనుక మన జీవితంలో క్రీస్తునందుండిన వారు ఎత్తబడతారు. ఎవరైతే క్రీస్తునందు లేరో, మారు మనసు పొందలేదో, పాప క్షమాపణ పొందలేదో వారు విడిచిపెట్టబడతారు. దానంత దౌర్భాగ్య స్థితి ఇంకా లోకంలో ఏది కూడా లేదు. మనం విడిచిపెట్టబడ్డాము అని అంటే నిత్య శిక్షకు పాత్రం, నరకానికి యోగ్యం. ఎందుకంటే ఎవరైతే ఆచారాలు చేసుకుంటూ నిజమైన మారు మనసు పొందకుండా ఇవన్నీ కొనసాగుతున్నారో, మొదటిగా ప్రభు అంటాడు, బోధకులైన మీకు కఠినమైన తీర్పు ఉంది అంటాడు. ఏమంటాడు? బోధకులైన మీకు కఠినమైన తీర్పు ఉంది కనుక మీరు అనేకులు బోధకులు కాకుండుడి అంటాడు. ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా సంచి పట్టుకొని తిరుగుతున్నారు. సంచి పట్టుకొని దేవుడు పిలిచినా పిలవకపోయినా ట్రైనింగ్లు ఉన్నాయి. వీళ్ళకు ట్రైనింగ్లు పెట్టేసి ఏం చేసి, బైబిల్ ట్రైనింగ్లు ఉన్నాయిగా, ట్రైనింగ్లు పెట్టేసి వారికి డాక్టరేట్ అని, రెవరెండ్లని, బిషప్లని, ఇంకా వారికి డిగ్రీలు ఇచ్చి పంపిస్తున్నారు. ఆ డిగ్రీ పెట్టుకొని డాక్టర్ సో అండ్ సో పర్సన్, డాక్టర్ శద్రక్ అవుతారా? శద్రక్ డాక్టర్, నాకు ఎలాంటి సర్టిఫికెట్ లేదు. ఏ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ నా దగ్గర లేదు. మరి నేను బోధ చేస్తున్నాను ఎట్లా? మరి దేవుడు నన్ను పిలిచినాడు కనుక, సర్వలోక సృష్టికర్త, నేను మనుషుల పట్టు జాలుగా నేను చేస్తాను కనుక నీవు నన్ను వెంబడించు అన్నాడు. కనుక ఆ మాటకు విధే చూపించి నేను పరిచయం చేస్తున్నాను. విన్నారా? అందరిని పిలుస్తారా? ఎవరిని పిలవాలో తెలుసు. యేసు ఎవరు పిలువబడ్డారో పరిచర్య కొరకు వారి ద్వారా సత్యవాక్యములు వాస్తవమైన రీతిగా తెలియజేస్తాడు.
పరలోకానికి సిద్ధపరుస్తారు. వారు ఏం చేసినా సరే చూడండి, వారికి ఒక క్రైస్తవులకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే వారి దగ్గరికి ఇక్కడ ఇంటికి కానీ ఎక్కడైనా వెళితే ఏం చేస్తారు తెలుసా? ముందు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు? సంచిలో పెడుతుంటారు. అవునా? చాలా చాలా దుఃఖకరం. ఏంటంటే వారు జీవనోపాధికి బోధకులయ్యారు, కానీ నిజమైన రక్షణ మారు మనసు పొందిన వారు కానే కాదు. ఎందుకంటే నేను చాలాసార్లు కొత్తగా ఇల్లు దర్శించినప్పుడు వాళ్ళకి నేర్పించారు కనుక నాకు జేబులు పెట్టడానికి వస్తారు. 2 చేతుల దండం పెడతాను నేను. ఎందుకు? నేను వారితో చెప్పేది ఏంటంటే, నీవిచ్చే కానుక నాకు అక్కర తీరుతుందేమో, కానీ నీకు ఏ ప్రయోజనము ప్రతిఫలము ఉండదు. కనుక నీ డబ్బు నేను తీసుకోవాలా, అది నీకు రెట్టింపు కావాలంటే ఏం చేయాలా? నీవు దేవుని పిల్లలు కావాలి, మీరు పరిశుద్ధులుగా కావాలా. పరిశుద్ధులు ఎంత ఇచ్చినా తక్కువే. మనం భూమిలోకంలో ఎంతైతే దేవుని నామమున దేవుని సేవకులకు ఇస్తామో, సంద పెట్టెలు ఇస్తామో, లేకపోతే ఇల్లు కట్టడానికి ఇస్తామో, ఆయా దేవుని పనులకు ఇస్తామో, అది రెట్టింపు మనం పరలోకంలో చూస్తాం. దాన్ని పరలోకంలో ఎంత సమకూర్చుకున్నామో పరలోకంలో దాన్ని చూస్తామో, అక్కడికే వెళ్తాం. మనం అక్కడికి వెళ్తాం. ఉందా బైబిల్లో? చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20 నుంచి చదవండి. 20. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకుని ఏం చేయాలక్క? పరలోకమందు ధనం కూర్చుకుని. ఎక్కడున్న బ్యాంకు? పరలోక బ్యాంకు చెప్పండి. పరలోకంలో ధనం కూర్చుకోండి అన్నారు. విన్నారు? అయితే పరలోక బ్యాంక్ ఎక్కడుంది? ఎక్కడుంది? జేఎన్టీ పక్కకున్నదా? ఎక్కడున్నది? పరలోక బ్యాంక్ ఇదే, గల్ల పెట్టింది. అర్థమైందా? పరలోక బ్యాంక్ ఏది? పరలోకము మీ కొరకు ధనం కూర్చుకోండి. ఎవరైనా కూర్చుకుంటారా? చెప్పండి చూద్దాం. వచ్చినదంతా కూడా అందులో వేస్తారా ఎవరైనా? అయ్యో వీళ్ళు ఎదిగిపోతారు కదా, మనం వేసింది ఏం లాభమో, మనకేమన్నా వస్తుందా కదా? ఏమంటారు? చూడండి, చదవండి. అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయం ఉండును. చాలు. ఎక్కడ ఉంటుంది? నువ్వు భూలోకములు ఎంతైతే డబ్బు సమకూర్చుకున్నావో, పరలోకం వెళ్ళిన తర్వాత నీ డబ్బు దగ్గరికే నేను పంపిస్తాను. ఇవన్నీ ఎవరు చేసినాడు? అయ్యగారు తిన్నాడేమో అనుకుంటున్నారేమో. కాదు, అయ్యగారు అవసరం తీర్చినా కూడా ప్రభు అంటాడు, ఈ నా పిల్లలకి చేతిది కనుక నాకు చేతిది. అర్థమైందా? ఈ నా పిల్లలకి ఇచ్చింది కనుక నాకు ఇచ్చిది. నేను చెరసాల్లో ఉంటే కనుక నన్ను దర్శిస్తుంది. నేను రోగినై ఉంటే కదా నాకు ఈ విధంగా ప్రభు చెప్తాడు. అర్థమైందిగా? సత్యవాక్యం వాస్తవమైనదిగా మీకు ఏం చేయాలా? తెలియాలి. మనం ఎంతగా ప్రభు నామమున దేవుని పిల్లలు. అందుకే దావీదు సంగతి చూసినాము కదా. దావీదు తనకు కలిగినదంతా కూడా దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని మందిరానికి ఎంత వెండి బంగారము రకరకాల వస్తువుల్ని సమకూర్చి దేవునికి ఇచ్చాడు. ఎందుకు? తనకు తెలుసు పరలోకంలో నాకు బహుమానం ఉందనే సంగతి. అలా ఉన్నారా ఎవరైనా? కనుక మన జీవితంలో క్రీస్తు నందుండి వారు ఎత్తబడతారు, క్రీస్తు లేని వారు విడిచిపెట్టబడతారు. అర్థమైందా? కనుక బుద్ధి లేని వారు విడిచిపెట్టబడతారు, బుద్ధి గలవారు ఎత్తబడతారు. కనుక చూడండి, తలుపు వేసిన తర్వాత మళ్ళీ తెరవబడదు. తలుపు వేసిన తర్వాత మళ్ళీ మీరెవరో నేను ఎరగను అంటాడు. అవునా లేదా? నోహు దినాల్లో కూడా
ఆ దినాల్లో మరి ప్రతి వారు కూడా ఇల్లు కట్టుకోవడము, పెళ్లి చేసుకోవడము, మరి రకరకాలుగా లోకంలో ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. దేవుని ఆత్మ ద్వారా నోవు ద్వారా సువార్త ప్రకటిస్తే దేవుడు వస్తాడట, లోకంలో వర్షం కురిపిస్తాడట, లోకమంతా మునిగిపోతాడట, అట 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 అనుకుంటా ఆయన డబ్బులు ఎక్కుంది, ఓనర్ సిద్ధం చేసుకుంటున్నాడు, సిద్ధం చేసుకొని మాకు మేలు కదా అనుకున్నారు. ఓడ సిద్ధమైపోయింది, ప్రభువు వచ్చాడు, వర్షం స్టార్ట్ అయింది. 40 రాత్రింబాలు వర్షం కురిపించారు. భవనాలు, ఎత్తైన భవనాలు ఎక్కినారు, చెట్లు ఎక్కినారు, గుట్టలు ఎక్కినారు, అన్ని మునిగిపోయినాయి. అన్ని వేలు కూడా అంతా ఏమైంది, అందరూ అయిపోయారు. విన్నారా? అయితే ఓడలోనికి ప్రతి జాతి యొక్క మగది ఆడది, పురుషుడు స్త్రీలు, నోహు కుటుంబము అందులోకి వెళ్ళిపోయి ఒంటెలు, ప్రాకుపురులు, జలచరములు, జీవరాశులు అన్ని కూడా అందులోకి వెళ్ళిపోయాయి. దానికి తగిన రేషన్ కూడా అన్ని కూడా ఇచ్చేసినాడు. అప్పుడు ఆటను దేవుడే ఆ తలుపును మూసేసినాడు. వీళ్ళు వర్షం వస్తుంది, కొట్టుకుపోతున్నారు, చనిపోయినారు. ప్రాణంతో కొన్నవారు తలుపు కొడుతున్నారు. దేవుడు దాన్ని తలుపు వేసినాడు, ఈ వేసినది కానీ కాదు. తెలుసుకుంటారా, వెళుతారా? అది సాధ్యము కానీ కాదు. కనుక ఇక్కడ ఏమంటాడంటే, ఓడ ప్రవేశించిన తర్వాత చూడండి 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 13 నుంచి చదవండి. ఆ దినమందే నోవహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించును. జీవాత్మ గల సమస్త శరీరులతో రెండేసి ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదయు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడలో తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. కనుక జతలుగా దేవుడు లోకం ఏం చేసినాడు, ఓడలోనికి తీసుకెళ్ళాడు. తలుపు ఒకవేళ నువ్వు అందులోకి వెళ్ళకపోతే తలుపు కొట్టినా కూడా ఏం కాదు, తలుపు వేసిన తర్వాత తీస్తారా, చనిపోవాల్సిందే, కొట్టుకొని పోవాల్సిందే. కనుక మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు తలుపు వేయబడిన తర్వాత మన యొక్క అవకాశం లేదు. అలాగే ప్రభు సంఘాన్ని పిలుస్తూ ఉన్నాడు, సువార్త ద్వారం ద్వారా ప్రభు తన ప్రజలను పిలుస్తున్నాడు, సర్వలోక నివాసులను పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, పాప క్షమాపణ ఇస్తాను, నిత్య జీవానికి వారసులుగా చేస్తాను అని ఆ ప్రభు నన్ను పిలుస్తున్నాడు. అంత మాత్రం కాదు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొంది, దేవుడని నేను మరి ఏ దేవుడు కూడా లేదు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి? భూనివాసులు అందరినీ పిలుస్తున్నాడు. మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, నేను చేసేది నేను చేస్తా అనుకుంటే ఏం జరుగుతుంది? లోపలికి వెళ్ళం, నిత్య శిక్ష తప్పదు. అందుకొరకంటాడు, సువార్త ద్వారం మూయబడిన తర్వాత మళ్ళీ తిరగడానికి వీలు లేదు. కనుక ఇంకా చాలా ఉంది అని చెప్పండి. అయితే కొద్ది సంగతి చెప్తాను, చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, ఎవరైతే ఈ చెప్పిన కథ అనుకుంటున్నారు, సత్యవాక్యములు వాస్తవానికి మీకు తెలియజేస్తూ వస్తున్నారు. మీరు మారు మనసు పొందకుండా, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకుండా, యేసును దేవుడని నోటితో పెదవులతో ఒప్పుకుంటున్నాను, హృదయంలో దేవుడు లేడు, వెలుపట ఉంటే ఏ ప్రయోజనం? అయితే మారు మనసు పొందకపోతే, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, దేవుని ఆయన రక్తంతో మన పాపాలు కడుక్కోకపోతే ఒక దినం వస్తుంది, మహాశ్రమ దినము సంభవిస్తుంది. అప్పుడు అనుకోనండి, ఎగ్జాంపుల్ చెప్తాను, నేను జరిగిన సంగతి చెప్తాను.
ఒక విశ్వాసి. ఎవరు? విశ్వాసి అని వేషం వేసుకున్న ఒక విశ్వాసి. ఆ వ్యక్తి గుడికి వచ్చేవాళ్ళు. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండి రెంట్కుండ్రి, తర్వాత ఇల్లు కట్టుకున్నారు. అప్పుడప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక డిసీజ్ అంటే రోగం వచ్చింది ఆమెకు. ఆ వ్యక్తికి ఒక రోగం వస్తే ఏమైందంటే అది భయంకరమైన రోగం. అది బాగుపడని రోగం. డాక్టర్స్ ఎన్ని ప్రయత్నం చేసినా అది బాగుపడదు. లాస్ట్ స్టేజ్ అన్నట్టుగా అది వాళ్ళకి తెలిసిపోతుంది, ఈ రోగం ఉంది నాకు అని తెలిసిపోయిన తర్వాత అప్పుడు ఆంటీ దగ్గరికి వచ్చి, ఆంటీ నేను పాపం చేశాను, దేవుడు నాకు ఇది అనుమతించాడు, నా కొరకు ప్రార్థన చేయండి అని ఆంటీతో చెప్పి నాకు చెప్పలేదు. ఆంటీ నాతో అన్నది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. వెళుతుంటే ఆ వ్యక్తి లాస్ట్ మూమెంట్లో ప్రభు అది చనిపోయే ముందు ఏం చేసిందంటే హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. అడ్మిట్ చేస్తే ఆమె పడకలో ఉండి యమదూతలు అనుకోనండి, అర్థమైందా? యమదూతలు అంటే వారు చెప్పినట్టుగా విధి చూపించి పాపంలో కొనసాగింది కనుక ఆ పాపము ఎవరైతే ఎవరి మాట అయితే విన్నారో ఆ యమదూతలు వచ్చి ఆమెను లాక్కొని వెళ్ళడానికి, ఆమెను ఈ లోకం నుంచి లాక్కొని వెళ్ళడానికి ఛాయశక్తులు ప్రయత్నం చేస్తుంటే అరుపులు కేకలు అంతా కాదు, ఇంత హాస్పిటల్ మొత్తము పెద్ద హాస్పిటల్. ఇంకా అలాంటి వ్యక్తిని ఎంత ప్రార్థన చేస్తే కూడా లాభము దేవా 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 అంటే అందరూ ప్రార్థన చేస్తే లాభం ఉందా? ప్రభు చెప్పినప్పుడు ఇదే చూపించలేదు, నీ పాపముని విడిచిపెట్టలేదు, పైకి భక్తి గల్లదానిలాగా ఉన్నావు, లోపల పాపము లోపల పాపము కొనసాగించావు, అక్రమం చేయవారు అంటారా లేదా? చూడండి, ఈ మాట చదివి క్లోజ్ చేస్తాను. సామెతలు 1వ అధ్యాయం 23 నుంచి చదవండి. నా గద్దెంపు విని తిరుగుడి. ఏం చేయాలంట? నా గద్దెంపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, నా కుమారా, నా కుమార్తె, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, మీలో నివాసం చేస్తాను, మీలో ఉన్న పాప లక్షణాలను ఒప్పుకొని విడిచిపెట్టండి, నా పరిశుద్ధ రక్తం ద్వారా మిమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా నేను మారుస్తాను అని ఎంతో ప్రేమపూర్వకంగా తన భక్తుల ద్వారా సేవకుల ద్వారా చెప్తూ వస్తున్నాడు. అంటే అందుకొరకు ఏమంటాడు? ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించు, మీలో నివాసం చేస్తాను, నువ్వు పరలోకాన్ని తీసుకెళ్తాను అంటున్నాడు. అంటే వింటున్నామా? ఈ చెవిత విడిచిపెట్టు వెళ్ళిపోతున్నాము. తర్వాత ఏమైంది? నా ఉపదేశంలో మీకు తెలిపేదను, నా మాటలు, నా బోధకులు, ఇరునాటి సేవకులు, ఆయన సేవకు పిలిచినటువంటి వారి ద్వారా నా ఉపదేశం, నా మాటల్ని మీకు తెలియజేస్తున్నాను. నేను పిలువగా మీరు వినకపోతురి. నేను పిలువగా, ఇప్పుడు చూడాలి సేవకులదా, ఇప్పుడు ఇంతగా మీకు అర్థమయ్యేలాగా చెప్తే కూడా ఏం చేసినాం? నా పిలుపునకు ఏం చేసినారు? ఇక్కడ నా ఉపదేశం మీకు తెలుస్తుండే కానీ నేను పిలువగా మీరు వినకపోతుంది అనుకోనండి. మీరిద్దరికి కొత్తగా వచ్చి ఈ దినం వచ్చాను వినరా? ఇప్పుడు మళ్ళీ సారి పట్టుకొని ఇవ్వడు, అయ్యో ముఖం అక్కడ వెళ్తాం కానీ ఇక్కడ రానంటాం అన్నం అనుకో అర్థం చేస్తాను. అప్పుడు ఏమంటే ప్రభు మళ్ళా నేను పిలువగా మీరు వినకపోతే, నేను పిలువగా మీరు వినకపోతే. అమ్మా, ఇక్కడ ప్రభు దినమందు ఈ ఊరు ఆ ఊరు ఎందుకు తిరుగుతారు? ఇక్కడ అక్కడ ఎందుకు వెళ్తారు? పొట్టు తినడానికి ఎందుకు వెళ్తారు? సస్తే నరకం వెళ్తారు కదా అని ప్రభు చెప్తూ ఉంటే కూడా ఏంటి, దాన్ని లక్ష్యం చేయకుండా ఏం చేస్తాం? మన ఇష్ట ప్రకారము చేస్తాం. అందుకే ప్రభు అంటాడు, నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయి చాపగా నేను అబ్బు ప్రభు నువ్వు ఎప్పుడు చాపవయ్యా? అమ్మా, నా మందిరానికి రండి, వాక్యం వినండి, నాకు ఇవ్వాల్సిన అక్కర్లేదు, పరలోకానికి సిద్ధపడండి అమ్మా, దేవుని వాక్యం చెప్పినట్టుగా నడుచుకోండి అయ్యా అని
ప్రభు ఎంత చెప్పినా కూడా ఏం విని విడిచిపెడుతున్నాం కానీ దానికి లోబడ్డం లేదు. ఇంకా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయేది, నేను చెప్పిన బోధ ఏమీ నేను చెప్పిన బోధ మీరు వినక త్రోసివేస్తుంది. మీరు ఎప్పుడు వచ్చినారు, నాకు ఎప్పుడు బోధ చేసినారు, ఈ నా పిల్లలను పంపించాను అంటారా లేదా, ఈ నా సేవకులను పంపించాను కనుక నా మాట మీరు వినలేదు, లెక్క చేయలేదు. నా కనుక నేను చెప్పిన బోధ మీరు వినకపోతిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను. చూడండి, నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను. అమ్మా, ఎన్ని కేకలు వేస్తే ఏమైనా ప్రయోజనమా? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావు, కేకలు వేస్తున్నావు, దురాత్మ వారి పీల్చుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా పీడిస్తుంది. డాక్టర్లు ఎన్ని ప్రయత్నం చేసినా రోగం బాగా కావడము లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నారు, నేను పిలువగా లోబడలేదు, అవునా? నా చేయి చాపుగా మీరు లెక్క చేయలేదు, నా బోధన వినలేదు, నా గట్టింపు లోపలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను ఏం చేస్తాను? దేవుడు నవ్వుతాడా? ఎప్పుడన్నా నవ్వుతాడా? చూసినారా ఎప్పుడన్నా? దేవుడు చూసినాడా? కనుక నేను నవ్వేదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె, భయము మీ మీదకి ఎట్లా వస్తుంది? తుఫాను వలె వచ్చును. తుఫాను అంటే ఎట్లా చెప్పండి? ఒక్క తుఫాను వచ్చిందంటే ఆ తుఫాను ఎట్లుంటుంది తెలుసా? సముద్రంలో దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ తుఫాను ఎట్లొస్తుందంటే భూమిలో నుంచి దేవుడు సుడిగాలు ఉంటాయి, చూసావా? సుడిగాలంటే తక్కువ, ఇంకా ఒక్కసారి లోపల నుంచి ఆ గాలి అంత స్పీడ్గా వచ్చేసి ఆకాశం పైకి వెళ్ళిపోయి ఆ అవన్నీ కూడా ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం ఆ వర్షాలు తుఫాన్లన్నీ కూడా ప్రవహింపచేస్తాడు. అర్థమైందా? చూసినారా మీరు ఎప్పుడైనా? కనీసం టీవీలో అన్నా చూసినారా? లేకపోతే న్యూస్లో అన్నా చూసినావా? అక్కడ ఉన్నాడు, చూసినాడు. మీరు చూసిందా? మీరు చూసి సముద్రం ఒడ్డులో ఉన్న వాళ్ళకి తెలుసు దాని సంగతి. ఏమంటారు? అందుకే ఏమంటాడు? మీకు భయం వచ్చినప్పుడు అపాసిట్, భయం మీదకి తుఫాన్ల వల్ల వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు మీరు నన్ను ఏం చేస్తారు? నన్ను గురించి నిలబెట్టదురు కానీ నేను ప్రత్యుత్తరనీయకుందును. అయ్యా 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 నో, అయ్యా లేదు, అమ్మ లేదు, వెళ్ళిపోండి, అక్రమం చేయవాళ్ళ అంటరా లేదా? సామెతలు మోటెత్తాము, ఇది చూసాం, 23 నుంచి 28 వరకు చూస్తున్నాం. అర్థమైందా? కనుక ఈ సత్యవాక్యము అయితే అనుదినము మనం ఎల్లప్పుడూ వింటున్న వారం మనం కూడా ఎట్లా ఉన్నామో మనం పరీక్షించుకున్నారు. రక్షణ మార్మత్తు పొందిన వారే కాదు, రక్షింపబడిన వారు సైతము కూడా మనం ఏ రకంగా సిద్ధపడుతున్నాం? ప్రభు వచ్చినప్పుడు వినడానికి ఆయన చెప్పినట్టుగా వింటున్నామా? లోబడుతున్నామా లేదా? కనుక ఇది రక్షణ దినం, ఇది మంచి అనుకూలమైన సమయం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. అందుకంటాడు, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవు పువ్వు పూయినట్టుగా వాడు పూయను, దాని మీద గాలి వీచగా ఏమైతే? గడ్డి పువ్వు మీద గాలి, సుడిగాలి వస్తే తీసుకుపోయి ఇంకెక్కడో పడుతుంది. అక్కడో పడినట్టు నేను అక్కడి నుంచి వచ్చినానని మళ్ళీ వెళ్తారా ఈ పువ్వు? వెళ్ళదు. మన ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉన్న స్థలంకి వస్తుందా? రాదు. కనుక ప్రభు స్వస్థముగా మీకు తెలియచేస్తూ ఉంటే కూడా మీరు అవిధేయులైతే, సిద్ధులో లేని వారుగా ఉంటే, మీరు విడిచిపెట్టబడితే దానంత భయంకరమైన లోకము ఉండనే లేదు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. కనుక ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే ఈ దినమే మీరు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి యేసు రక్తంతో మన పాపాలు కొడుకుని పరిస్థితిగా తీర్చబడాలి.
ఎవరైతే మారు మనసు పొందినారో, మరి ప్రభువును ఎదుర్కొంటామని ఎదురు చూస్తున్నారో, సిద్ధంలో నీరు లేని వారుగా ఎదుర్కొన్నట్లయితే మీరు కూడా విడిచిపెట్టబడతారు. చాలా దుఃఖకరమైన జీవితం కలిగి ఉంటాం. కనుక మన జీవితంలో ఎలాగ ఉంటున్నామో ఒక్కసారి పరీక్షించుకొని సరి చేసుకొని, పవిత్రులైన వారే, పరిశుద్ధులైన వారే ఆ బలలో పాలు పొందాలి. తక్కిన వారు దాంట్లో ముట్టకూడదు. అర్థమైందిగా? అందుకు బైబిల్లో రాయబడింది, వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధికి ఏమవుతారు. కనుక నిజమైన పశ్చాత్తాపము, మారు మనసు పవిత్రత లేకపోతే బల్లో పాలు పొందకండి, పొంది నష్టం తెచ్చుకోకండి. కనుక ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనకి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నిటిని బట్టి మీకు వందనాలు. మానవద్దు బాట విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కరు లోతుగా జరిగించి పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమైన నడిపించు. మీరు ఎప్పుడు వచ్చిన ఎప్పుడోకు మెచ్చిపెట్టిన నిత్యరాజ్యంలో మీతో ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచమని కోర్చు. మా ముందుంచిన బల్ల మీ శరీర రక్తములకు సూచన ఉంచినందుకై స్తుతిస్తున్నాం. మా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని యోగా నీతి బల్లో పాలు పొందడానికి సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి.